పద ప్రయోగాలు చేయాలన్నామా, మనం రాసుకునే దాంట్లో వీలైనంత కొత్తగా పదాలు ఉండేటట్టు అది ఒక టిప్. అది ఖచ్చితంగా పద ప్రయోగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పద ప్రయోగాలు ఎలా తెలుస్తాయి? భాష మీద, మన తెలుగు మీద పట్టు ఉండాలి. ఒక్కో పదానికి సంబంధించిన నానార్థాలు, పర్యాయ పదాల గురించి మనకు తెలిసి ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. రాజుని ఏమేమంటారండి తెలుగులో? రాజుని తెలుగులో అంటే కింగ్ అంటాడు ఎవడైనా. ప్రభువు, వెరీ గుడ్. పాలకుడు, సేవకుడు, ఇంకోటి ఏదో ఇంకేమన్నది అక్కడ కాపండి. పాలకుడు, సేవకుడు, ఇంకా సేవకుడు, ప్రజాసేవకుడు, నాయకుడు. కొద్దిగా ముందుకెళ్ళాడు ఆయన 2018 కలికి, అక్కడికి వెళ్ళిపోయారు 2038. సరే, వెరీ గుడ్. అది కూడా ఒక రకమైన ప్రయోగం. సరే, నేను చెప్పేది అదే పాయింట్ అయితే వస్తూ ఉంది. ఏంటంటే పద ప్రయోగం అనేది ఇంపార్టెంట్. అంటే ఎందుకు మనం వాడతామంటే ఒకే పదాన్ని 4 సార్లు వాడటం వల్ల రిపిటేషన్ అనేది వస్తుంది స్క్రిప్ట్లో. ఆ రిపిటేషన్ రాకుండా దాన్నే ఇంకో రకంగా చెప్పగలిగితే రెండోసారి చెప్పేటప్పుడు ఇంకో పేరు మార్చి, ఇప్పుడు రాజు ఇట్లా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇప్పుడు రచయితలు రాసే, పాటల్లో రాసే రచయితలైనా, లిరిసిస్టులైనా, ఈవెన్ స్క్రిప్ట్ రైటర్లైనా ఒక పదాన్ని 2-3 సార్లు వాడాలన్నప్పుడు రకరకాల పేర్లతో వాడతారు. ఓకేనా? ఇది నేను మొన్నే ఏంటంటే ఒక పాటలో నేను మొన్న విన్నాను అనమాట. అదే రిపీట్ అవుద్ది. అంటే ఒకే పాటలో రిపిటేషన్ వస్తూ ఉన్నప్పుడు ఆ వర్డ్ని డిఫరెంట్ వర్డ్స్లో ఎలా వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నానార్థాలు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు సరే, అన్నానికి ఏంటండి నానార్థాలు? బువ్వ, కూడు, ఆహారం. చూసారా? ఆహారం, పలహారం. ఓకే, ఏదున్నా మొత్తానికి ఒక 5-6 పేర్లు పక్క నుంచి వస్తాయా? రెగ్యులర్గా వాడేది కాకుండా కొత్త పదాన్ని పెట్టి వాడటం వల్ల నీ రచనకు కొత్తదనం వస్తుంది, ఒక కొత్త గుర్తింపు అనేది అయితే వస్తుంది. మనం ఆ పదాలని వాడేటప్పుడు రిపిటేషన్ లేకుండా చూసుకోండి. మీరు ఎక్కువ డైలాగ్ కూడా అంతే. ప్లస్ మనం ఇమిటేట్ చేసే యాక్టర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఊత పదం ఉంటుంది. ఆ ఊత పదాలని లింక్ చేస్తూ ఉండాలి మన రచనలు. అంటే మిమిక్రీకి సంబంధించిన రచన కాబట్టి కొన్ని పదాలు అంటేనే గుర్తుపడతారని ఇందా పొద్దున ఆర్సీఎం రాజు గారు ఒక డైలాగ్ చెప్పారు కదా, తెలుసు కదా. సో మీరు ఎన్ని డైలాగులనే చెప్పండి, శ్రీహరి గారు మళ్ళీ మగధీరాలో లాస్ట్లో షేర్ ఖాన్ డైలాగ్ చెప్తేనే ఆయన అట్లా అని గుర్తుపడతారు. అలాగే ఇప్పుడు విధంగా ముందుకెళ్ళా అని చంద్రబాబు గారు అలా అనకపోతే జనానికి ఇది లేదు అని కృష్ణ గారు అనకపోతే ఆయన ఇది ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. అనగానే చిరంజీవి గారు వస్తారు, అనగానే పవన్ కళ్యాణ్ వస్తాడు అని ప్రతి ఒక్కొక్కరికి ఒక మేనరిజం ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. సో అవి మనం లింక్ చేసుకోవాలి, వాటిని వదలకూడదు. ఎందుకంటే అవే మనకి రికగ్నైజ్ చేసేటువంటిది. స్క్రిప్ట్లో నువ్వు తీసుకున్న పాత్రను రికగ్నైజ్ చేసేటువంటివి పండేది అవే. కాబట్టి అవి కంపల్సరీ టచ్ చేస్తూ పక్క నుంచి నువ్వు రాసుకున్న డైలాగ్ని దానికి లింక్ చేయాలి. అర్థమైందా? మీరు రెగ్యులర్గా వాళ్ళు వాడేటువంటి పదాలకి పక్క నుంచి మనం అనుకున్న కాన్సెప్ట్లో డైలాగ్ లింక్ చేసి చివరిలో ఇది ఇచ్చినప్పుడే జనాలు నీతో ఇంటరాక్ట్ అవుతారు. అది ఇంకొద్దిగా ఆకట్టుకుంటుంది. సో పర్యాయ పదాలు, ఊత పదాలు, నానార్థాలు ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు ఉపమానాల్లోకి వద్దాం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే, ఇంకొకరు అన్నారు ఇది తోటమాలి అన్నప్పుడు అంటే ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చటం. అంటే నేను ఒక డైలాగ్ రాశాను మొన్న, ఏది బొగ్గుకు తెలుపు నీ బుర్రకు మెరుపు ఈ జన్మలో రాదురా. బొగ్గుకు తెలుపు నీ బుర్రకు మెరుపు ఈ జన్మలో రాదండి. బొగ్గుకు తెలుపు వస్తుంది అంటే బొగ్గుతో ఉన్న తెలుపు రాదు. అంటే అలాంటి డైలాగులు పెట్టడం వల్ల జనానికి ఇంకొద్దిగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థం అవుతుంది అనమాట, క్లారిటీగా మనం చెప్పే డైలాగులు. అవునా? బొగ్గుకు తెలుపు నీ బుర్రకు మెరుపు ఈ జన్మలో రాదురా అంటారు. 5 మంది అరటిపండు, అది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేది కూడా అది రాసుకోవద్దు. అయితే ఇంకొకటి, దీంట్లో కూడా మనం కొన్ని ఎతిప్రాసలు, రైమింగ్ డైలాగ్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా మనం ఫాలో అవ్వాలి రైటింగ్ రాసేటప్పుడు. ప్రాసలు అంటారు కదా, కొంతమంది ప్రాసలతోనే ఆకట్టుకుంటారు. ఎస్పెషల్ నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. నా రచనలో ఎక్కువ ప్రాసలే ఉంటాయి. అర్థమైందా? అది ఆది ప్రాస కావచ్చు, అంత్యప్రాస కావచ్చు. ఆది ప్రాస, అంత్యప్రాస అనేటువంటివి ఉంటాయి. అంటే మొదట్లో ఇప్పుడు నేను
మొన్న నేను తీసిన మూవీలో ఒక డైలాగ్, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే అద్భుతమైన డైలాగ్ అని కాదు, అర్థం అవడానికి చెప్పే డైలాగ్ ఇది. ఏంటంటే మంచి కంటే మంచానికే పవర్ ఎక్కువరా ఈ రోజుల్లో అని. మంచి కంటే మంచానికే పవర్ ఎక్కువ. ఇది మంచి మంచం, ఇది ఆది ప్రాస. ముందుగా వచ్చే పదంలో స్టార్టింగ్లోనే 2 పదాలు కలిసినాయి, మంచి మంచం. దీన్ని ఆది ప్రాస అంటారు, అంటే మొదట్లో వచ్చేటువంటి ప్రాస. అనగానే అంత్యప్రాస అంటే చివరిలో పదాలు కలుస్తుంటాయి. ఎక్కువ లిరిక్స్లో ప్రతి పదానికి చివరిలో వస్తాడు, చేస్తాడు, చూస్తాడు, రాస్తాడు, పోస్తాడు, కోస్తాడు, ఇలాంటి పదాలతో చివరిలో దానికి ముందు ఏం రాస్తాడు, ఏం కోస్తాడు, ఏం చేస్తాడు రాస్తే అయిపోయింది, అదే డైలాగ్. బట్ అన్నిటికీ లింక్ ఉండాలి, ఒక ఇది ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఊరికే చెప్తాను. ఇప్పుడు మొన్న వరదలనే తీసుకుందాం. చంద్రబాబు వస్తాడు, మా బాధలు చూస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, మా కోసం ఇస్తాడు, అయిపోయింది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం మనం ఆ పద్ధతిని తీసుకొని దాంట్లో వస్తాడు, చేస్తాడు, తీస్తాడు, కోస్తాడు అని వేసుకొని దానికి ముందు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పగలిగి అన్నిటికీ ఒక లింక్ ఉంటే అయిపోయింది. అదే ఒక సబ్జెక్ట్. నీకు అంటే ఇలాంటి చిన్నవి చేస్తేనే అర్థమైందా. 2-3 సార్లు కింద పడితే కానీ సైకిల్ రాదు, మోకాలు పగిలితే. అలాగే 2-3 సార్లు నువ్వు చేసింది కూని అయితే తప్ప నీకు రచన అనేది రాదు. రచన అనేది అంత ఈజీ కాదు. దీనికి ఇది కొలబద్ద వీడే గొప్ప అని కాదు, సరళంగా ఉండే రచనలు ఉంటాయి, మళ్ళీ అలాగే కఠినంగా ఉండే రచనలు కూడా ఉంటాయి. ఇప్పుడు అలాగే పౌరాణికం, అది అసలు చాలా క్లిష్టమైన రచనలు అవి. అయితే అసలు ఆ పదాలు, ఆ గ్రాంధికం మీద పట్టు లేకపోతే ఆ పదాలను మనం పలకలేము, మనం చెప్పలేము. సో ఇప్పుడుండే ఆడియన్స్కి మనం ఇవ్వగలిగింది ఏంటంటే సరళమైన పదాలని సూటిగా చెప్పగలగాలి, సుత్తి లేకుండా. అలా చెప్పగలిగినప్పుడు ఇప్పుడు ఆడియన్స్ రీచ్ అవుతాయి మీరు చెప్పే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది. ప్రతి వాళ్ళు సెలబ్రిటీ, అంటే వాడు ఏం చేస్తే వాడు అదే సెలబ్రిటీ. కాబట్టి ఇప్పుడు నీకు యతిప్రాస, ఇప్పుడు ఉపమానం, వ్యాఖ్యానం, ఇవన్నీ ఎవడు విండు, అవన్నీ తెలియదు కూడా ఎవరికి వాస్తవానికి. ఇవన్నీ ఏంటంటే ఒక విధానంగా, ఒక శాస్త్రోక్తంగా, గురుముఖంగా, ఒక పద్ధతి ప్రకారం విద్య నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి ఒక సిలబస్ లాగా అట్లా నేర్చుకొని వెళ్తున్నాం. కానీ వీటినే బేస్ చేసుకొని చెప్తే అసలు వీటి గురించి జనానికి, నువ్వు పొద్దున ఆర్సీఎం గారు చెప్పినట్టు నువ్వేం వాయిస్ చేస్తావో నీకు తెలియాలి, జనానికి తెలియాలి, లేకపోతే అది పండదు. అలాగే నువ్వు ఉపమానం చెప్పావా, ఉప్మా గురించి చెప్పావా, జనానికి తెలియాలంటే ఫస్ట్ వాడికి కూడా నువ్వు ఏది కావాలో నువ్వు తెలుసుకొని దాన్ని అంతే సరళంగా, అంతే అందంగా, అంతే క్లుప్తంగా. నేను కాకపోతే ఏం చెప్తానంటే, ఇప్పుడు కూచిపూడి, భరతనాట్యం డ్యాన్స్ నేర్చుకున్న వ్యక్తులు ఏ డ్యాన్స్ అయినా చేయగలరు, జానపదం చేస్తాడు, ఏదైనా చేస్తాడు. సో అలాగే సంగీతం నేర్చుకున్నటువంటి విద్వాంసుడు ఏ పాటనైనా పాడగలడు కదా. అలాగే రైటింగ్కి సంబంధించి బేసిక్స్ తెలుసుకున్నవాడు ఎలాంటి రచనైనా చేయగలడు. అది సరళంగా కావాలా, క్లుప్తంగా కావాలా, వాడు ఎంచుకున్న టాపిక్ని బట్టి ఉంటుంది, వాడు తీసుకున్న ఆ క్యారెక్టర్స్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ని ఇప్పుడు అర్థమైనాయా. ఇప్పుడు మీకు టిప్స్ ఏంటి రాసుకోవాలంటే, మన రైటర్ మొన్న ఒకడు వచ్చాడు, సార్ నేను రైటర్ సార్ అన్నాడు. ఏం రాస్తారంటే, మీరు ఏం చెప్పినా రాస్తాను సార్ అంటున్నాడు. రైటర్ అంటే మనం చెప్పింది వాడు రాయటం కదా, రాసేవాడు రైటర్ అంటే కాదు, వాడు క్రియేటివిటీ ఉండాలి కదా. అట్లా వాడు ఊహించి రాయగలగాలి, ఒకటి అనుకొని సృష్టించాలి. సృష్టికర్త బ్రహ్మ కదా. మనలోనే ఉన్నారు త్రిమూర్తులు. మన త్రిమూర్తులు అక్కడ లింక్ చేసుకున్నప్పుడే మన స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేయగలం. అవునా. గాడ్ అని ఎందుకంటారండి? జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. 3 మనమే. సృష్టించేవాడు, నడిపించేవాడు, నాశనం చేసేవాడు. కాబట్టి మనం సృష్టించేది మనమే, దాన్ని నడిపించాల్సింది మనమే. రేపొద్దున అంటే బ్రహ్మలాగా రచన చేయగలగాలి, అలాగే శివుడిలాగా దాన్ని కాదు, విష్ణుమూర్తిలాగా దాన్ని అక్కడ నటించి చూపించగలగాలి. సో చెడ్డ మిమిక్రీ అనగానే చిన్న ఒపీనియన్, లేకపోతే ఇదేముందిలే మిమిక్రీ ఎవరైనా చేస్తున్నారు అనేటి అప్పుడప్పుడు అని నిన్ను చూడంగానే కూడా కొంతమంది నన్ను చూసి ఒకప్పుడు ఈయన మిమిక్రీ చేస్తాడు, ఈయనకు వస్తుంది అంటే మన రూపాన్ని చూసి కూడా ఎస్టిమేట్ వేస్తారు కొంతమంది. మైక్ తీసుకొని మాట్లాడితే కానీ అర్థం కాదు చాలామందికి. సో అలాంటి ఆలోచనలన్నీ పటాపంచలు చేయగలిగే శివుడు అవ్వాలి. అంటే నీ పెర్ఫార్మెన్స్ని నీ పెర్ఫార్మెన్స్ని జనాలకి
నోటి మీద వేలేసుకునే విధంగా చేయగలగాలి. అంచనాలు వాళ్ళవి ఏవైనా ఉండొచ్చు, అంచనాలు తారుమారు చేయగలిగే శక్తి నీకు కలగకుండాలి. సో నువ్వు అలా ఆ ప్రిపరేషన్లోనే ఉంటుంది, ప్రాక్టీస్లోనే ఉంటుంది ఏదైనా, అంతేనా? ముందు మనం మనం తయారు చేసుకునేటప్పుడే సబ్జెక్టు దాంట్లోనే ఉంటుంది, దాన్ని మనం సాధన చేసే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని తెలివిగా అక్కడ పెర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, అక్కడ ఉన్నట్టు మీరు ఏ ప్రోగ్రామ్ కన్నా వెళ్ళండి, ఆ ప్రోగ్రాం పెట్టించిన వ్యక్తులు ఉంటారు, స్పాన్సర్స్, ఆ గ్రామంలో ప్రజలు ఉంటారు, అక్కడ ఉన్న యూత్ ఉంటారు, వీళ్ళని లైట్గా అట్లా బిస్కెట్ వేయండి, పొగడాలి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే వాళ్ళు మనతో మమేకం అవ్వాలంటే పిల్లోడికి కూడా చందమామ రావే జాబిలు రావే అని తల్లి అది చూపించి అన్నం తినిపిస్తుంది. అది వస్తుందా? అది 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 రాదు. అక్కడ అది అబద్ధం అని అందరికీ తెలుసు, కానీ అది అబద్ధమో నిజమో పిల్లోడు అన్నం తినడం ఇంపార్టెంట్ ఇక్కడ. అది నిజం అబద్ధం అనవసరం. నీ ప్రోగ్రాం రక్తి కట్టడం అవసరం. నువ్వు వాళ్ళకి బిస్కెట్ పొగిడావా లేదా ఇచ్చేసావా పక్కన పెడితే, నేను ఏమంటానంటే వాళ్ళని నీతో ఇంటరాక్ట్ చేసి నీ ప్రోగ్రాంలో వాళ్ళు కూర్చొని ఇంట్రెస్ట్గా వినటానికి నీకు ప్రేక్షకుడు కావాలి ఫస్ట్. సో ఆ ప్రేక్షకుడికి నువ్వు నీ వైపు తిప్పుకోగలగాలంటే వాడికి నచ్చిన అంశాలు 4 నువ్వు చెప్పగలగాలి. ఆ చెప్పగలగాలన్నప్పుడు ప్రోగ్రాం కంటే ముందు మనం కరెక్ట్గా ల్యాండ్ అయ్యి, ఇంద్రా సినిమాలో చిరంజీవి పైనుంచి డ్రని హెలికాప్టర్లో దిగి ముద్దు పెట్టుకొని నేలని అట్లా ప్రోగ్రాం టైంకి ల్యాండ్ అవుతానంటే కుదరదు, అది కరెక్ట్ కాదు. ఒక అరగంట ముందు వెళ్తే నీకు ఆ వాతావరణం అలవాటు అవుతుంది, అక్కడున్న ప్రజల యొక్క మనస్తత్వం అర్థమవుతుంది, ఇక్కడ ఏది నడుస్తుంది అనేది అర్థమవుతుంది. ఒకసారి నేను ఇలాగే తెలియక టయానికి వెళ్ళి, సో మనం అక్కడ ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళని మనం ఇంటరాక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఒక అర్ధగంట ముందు నువ్వు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కనిపించడం, అక్కడ ఉన్న పరిస్థితులు చూడటం. ఒక ఊర్లో నాకు తెలియదు విషయం, ఇది నాకు ప్రాక్టికల్గా జరిగిన అనుభవం చెప్తున్నా. వెళ్తే ఆ ఊర్లో మొత్తం వైఎస్ఆర్సీపీ అంట పార్టీ. నేను వెళ్ళి ఫస్ట్ అన్నగారు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మొదలు పెట్టగానే జనాలు అందరూ ఒక గ్రూప్ తయారయ్యారు, దిగితే కొడదామని నన్ను అక్కడ స్టేజ్ పక్కన. దిగితే కొడదన్న ఇది ఏంటి, నేనేమో దిగట్లా, ఎందుకంటే ఏదో ఒకటి మేనేజ్ చేస్తే ఇక్కడ నాకు అర్థమైంది ఈ పక్కన అటు ప్రోగ్రామ్ చేస్తున్నా చూపంతా పక్క ఇటు వెళ్తుంది అనమాట. వీళ్ళందరూ పోగవుతున్నారు, నా కొడుకు అని వినిపిస్తూ ఉన్నాయి పక్క నుంచి నాకు వర్డ్స్. అంటే వీళ్ళు దిగితే ఇప్పుడు గొడవ అవుద్ది, సో దిక్కుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ మనందరి ముందు పాటలు అని చెప్పి ఆ పాటల మధ్యలోకి వెళ్ళి ఏదో ఒకటి చేయటం, మొత్తం స్టేజ్ అయితే దిగట్లా, మేనేజ్ చేస్తున్నా. విషయం అయితే నాకు అర్థమైందంటే ఏదో దిగితే అటాక్ చేస్తారు. అప్పుడు నాకు అంటే ఈ విషయం అర్థమైన తర్వాత ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి అడిగా, ఏం సార్ వాళ్ళందరూ వెళ్ళా మీరేం చెప్పంటే, భలే వాళ్ళు సార్, ఈ ఊరు మొత్తం వైఎస్ఆర్సీపీ, మీరు మొదలు వెళ్ళి టీడీపీ గురించి చెప్పారు, అందుకే మీకు అక్కడే వారిని అమ్మ ముందు తెలుసుకుని ఉంటే బాగుండేది కదా అని అనిపించింది నాకు. అప్పటి నుంచి నేను ఫస్ట్ ఏ ఊరు వెళ్ళినా, భయ్యా ఇక్కడ ఏం పార్టీ, మొత్తం ఎక్కువ ఎవరి ఫ్రెండ్స్, ఏం నడుస్తుంది ఇక్కడ అని ఫస్ట్ ఆ లోకల్ వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటాను, ఒక 4గురిని. ప్రోగ్రామ్ ముందు ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మైక్ చెక్ చేసుకొని వస్తాను పదండి అని చెప్పి సరదాగా 4 కుర్రాళ్ళు, ఇంకా మనం జబర్దస్త్ అనగానే 4 వస్తారు మనం చూడంగానే, సార్ అన్న ఫోటో సెల్ఫీ అది ఇది అని, రండ్రా తమ్ముళ్ళు అక్కడ దాకా వెళ్ళొద్దాం అని చెప్పి తీసుకెళ్తా. అక్కడ దాకా వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాంప్లిఫైర్ మైక్ అంతా చెక్ చేస్తా ఉన్నా, మెల్లగా ఇంక వచ్చేటప్పుడు ఆ ఊరు గురించి అక్కడ పరిస్థితుల గురించి 4 విషయాలు తెలుసుకున్నాం అనుకో, నీ స్టేజ్ మీద అక్కడ ఏం చేయాలనేటువంటి ఇంకొద్దిగా నీ వైపు తిప్పుకోవడానికి ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఉంటుంది. నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగుంటాయి, నీకు ఆ వాతావరణం అలవాటు అవుద్ది, ఆ సర్కమ్స్టెన్సెస్ టాపిక్ వస్తుంది, నువ్వు ఏం చెప్పాలో నీకు అర్థమవుద్ది. ఏదైనా డిఫరెంట్గా ఉన్నారా ఆ ఊర్లో, లేకపోతే ఎవరి గురించి, ఎవరు ఈ ప్రోగ్రాం ఎవరిని బేస్ చేసుకొని నడుస్తుంది అనేటువంటివి తెలుస్తాయి. ఏదేమైనా మన టయానికి ల్యాండ్ అవ్వడం కంటే ముందుగా వెళ్ళి అక్కడ 4 విషయాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించినటువంటి విషయం. నెక్స్ట్, క్రియేటివ్గా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్నే సిన్సియర్గా, ఇప్పుడు ఓం అనమన్నారు, ఆ ఓ మా 3 అక్షరాలు కలిపి ఆ మా అని, అక్కడి నుంచి మనం ఏదైతే క్లాస్లో విన్నామో, ఏదైతే పుస్తకంలో రాసుకున్నామో దాని లైన్గా జనాలు వింటున్నారా చస్తున్నారా. మొన్న ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని చూశాను నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు. ఆయన లంచ్ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ భోజనాల తర్వాత కలుద్దామని. పాటల వాళ్ళు అప్పటిదాకా ఈయన ఎప్పుడు వెళ్ళి మిమిక్రీ చేద్దామన్నా, సార్ నెక్స్ట్ ఈ పాట తర్వాత అని కూర్చోబెడుతున్నారు ఆయన. సరే కూర్చుంటున్నాడు. తీరా ఎప్పుడు ఇచ్చారు ఆయన చేతికి మైకు, జనాలందరూ భోజనానికి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయనైనా పోనీ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా ఏదో చేశారు కదా కళ్ళు మూసుకొని ఈయనకి వచ్చినవన్నీ చెప్తున్నాడు అనమాట. ఏది ఫాస్ట్, ముందుగా పిల్లి ఎలా అరుస్తుందో చెప్తాను, ముందుగా కుక్క ఎలా అరుస్తుందో చెప్పు. ఇవన్నీ అయిపోయినాయి బాబా, అయిపోయిందా దిగమ్మ. వీళ్ళు భోజనాలు చేయడానికి వెళ్ళే గ్యాప్ ఈయనకి ఇచ్చారనమాట పాపం. కాసేపు అయిపోయిందా దిగి వెళ్ళి కూర్చోన్నారు అంతే. ఇంకా మళ్ళీ లాస్ట్ వరకు ఆయన మైక్ పట్టుకున్న పాపం పోలేదు, రెండోసారి మిమిక్రీ చేసిన విషయం పోలేదు.
నేను ఎందుకు చెప్తున్నంటే నీకు ఇచ్చిన టైంని అది 5 నిమిషాల 10 నిమిషాల స్లాట్స్ ముందుగా కనుక్కొని ఆ స్లాట్లో నువ్వు ఏం పవర్ఫుల్గా చేస్తే జనానికి నచ్చుతుందో ఎర్రగదీసి వదిలేసి వచ్చేయాలి పక్కకి. అప్పుడు నీ రెండో స్లాట్ కోసం ఎదురు చూడాలి జనాలు. అది ఇవ్వాలి నువ్వు అక్కడ ఆ స్టేజ్ మీద. అది లేకుండా మనం నేర్చుకుని మనం ఏదైతే నేర్చుకున్నామో అది సిన్సియర్గా అక్కడ ప్రజెంట్ చేసామంటే కుదరదు. అది అన్ని చోట్ల క్లిక్ అవ్వదు. అన్ని చోట్ల ఒక ఊరిలో ఒకలా ఉంటారు జనాలు. సో జనాలను బట్టి మనం వెళ్ళాలి, మనని బట్టి జనాలు కాదు. చంద్రబాబు గారు చెప్తారు, ప్రజల వద్దకు పాలన ప్రజల వద్దకు రాదు కదా. ప్రజల వద్దకు పాలనలాగా మనం తెలుసుకొని చెప్పగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. సో ఇప్పుడు ఏంటంటే సరదాగా ఇప్పుడు దాకా మీరైతే కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నారు కదా. రచనకి సంబంధించి ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలంటే ఎలా. సో ఇప్పుడు నేనేమంటానంటే మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి కూర్చున్న వాళ్ళు ఈ చిన్న పాపని మీ దగ్గర నుంచి 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 అట్లా అందరూ లైన్గా చెప్పుకుంటారండి. చెప్పినాను 1. మీరు చెప్పిన నెంబర్ గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళది వినద్దు. మీరు ఏదైతే చెప్పారో అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చెప్పినానా 1 2 3 4 మళ్ళీ 1 మళ్ళీ చెప్పమ్మా 4 ఒకళ్ళు ఎవరో 4 రన్నా. సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక కమ్యూనికేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని ఇందా చెప్పారు కదా. ఈ కమ్యూనికేషన్ అనేది మనం ఎంత కాన్షియస్గా వింటున్నాం. ఒక్కోసారి మనకి ఎక్కువ మమేకమైనా కూడా విన్నా కూడా తెలియకనే నిద్ర వచ్చేస్తుంది. అంటే సరదాగా అలా వింటా ఆ పారవశ్యంలోకి అలా వెళ్ళిపోతూ జనరల్గా ప్రవచనాలు విన్నప్పుడు లేదా ఏదైనా పాటలు మనకి నచ్చిన మ్యూజిక్ విన్నప్పుడు మనకు తెలియకనే కళ్ళు మూసుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే అది నచ్చక కాదు, నచ్చి కూడా వెళ్తాం ఒక్కోసారి. సో కాబట్టి మనం ఎంత కాన్షియస్లో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇందా చెప్పారు కదా, మంచి స్టార్టింగ్ ఉపోద్ఘాతం ఇచ్చి మధ్యలో అన్నాం అనుకో చిప్పు దొబ్బిందిర వేడిగా అనుకుంటారు. అక్కడికి ఎప్పుడైతే ఆడియన్స్కి మనం దొరకకూడదు. మనం చెప్పేది ఆడియన్స్ విని చప్పట్లు కొట్టే వరకే వాడిని పెట్టుకోవాలి. కానీ వాడిని మన మీద ఎక్కించుకోవడం మొదలు పెట్టామంటే ఎక్కేస్తూ ఉంటారు. ఏమండి అలా ఇలా ఉంటుంది, ఇది వాస్తవం. సో కాబట్టి అంతవరకు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సో 1 వాళ్ళందరూ చేతులు ఎత్తండి భయ్. 1 వాళ్ళందరూ ఎంత కాన్షియస్ ఉన్నారు. నెంబర్ 1 చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అది ఇప్పుడే సార్ పాపం పర్లేదు ఒకసారి ఎత్తారు. 1 వాళ్ళందరూ చేతులు ఎత్తారా? ఓకే. సో 1 వాళ్ళందరూ ఓ పక్కకి వచ్చేసండి ఇక్కడ లేచి. సార్ వచ్చేసారా? 2 వాళ్ళందరూ ఈ సైడ్కి రండి. 2 చెప్పిన వాళ్ళందరూ ఈ పక్కకి రండి. 3 వాళ్ళందరూ ఆ పక్కన, 4 వాళ్ళందరూ ఈ పక్కకి వెళ్ళిపోండి ప్లీజ్. 4 పక్కలు ఉంటే బెస్ట్. ఇప్పుడు మీలో ఒక చిన్న కాన్సెప్ట్ నేను మాత్రం ఇస్తాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన టిప్స్ని బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ని అందరికీ 10 మినిట్స్ టైం ఇస్తాను. ఈ 10 మినిట్స్లో ఒక్కొక్కరు ఒక మూలకి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడకుండా ఇచ్చిన కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకొని, మిమిక్రీ ఆర్టిస్టులు అయితే ఏదో ఒక వాయిస్ చేయాలి కంపల్సరీగా. మిమిక్రీ ఆర్టిస్టులు కాని వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళకి వాయిస్లు రావు కదా. సో వాళ్ళు మీ గొంతు కాకుండా వేరే గొంతు చేయాలి, కొంచెం మార్చి. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళగానో, ముసలాళ్ళలాగానో, ముసలావిళ్ళలాగానో, పిచ్చోళ్ళలాగానో, ఇదే నేనే ఇచ్చేసాను ఇన్ని రకాల థాట్స్. ఓకేనా? మీ గొంతు కాకుండా వేరే గొంతు మార్చాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే వేరే ఒక ఆర్టిస్టో పొలిటీషియనో ఎవరో ఒకళ్ళ వాయిస్ని కంపల్సరీ ఆ వాడి బాడీ లాంగ్వేజ్, వాడి ఊత పదాలు